ఇటీవల కాలం ఒక వారం రోజుల నుంచి మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు కాకర గోవర్ధన్ రెడ్డి గారు ఆయన అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని ప్రజల్లోకి రావడం జరిగింది. నేను అనుకున్నాను ఆయన అక్కడ జ్ఞానోదయమై వచ్చిన తర్వాత కనీసం నిజాలు నిజాయితీగా మానవతావాదంతో మాట్లాడుతున్నా. కానీ ఆయన ఇటీవల కాలం మేమందరం గమనిస్తుంటే ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. హేళనగా మాట్లాడటం, నాయకులను కించపరచటం, అతని ఓటమికి కారణం గతంలో అయ్యే కారణాలనే విషయాన్ని ఆయన గమనించలేకపోవటం విచారకరం. గత 5 ఏళ్ళ ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా ఆ హేళన భాషే ప్రజలు చేత్కరించారని ఆయన గుర్తించలేకపోయినట్టున్నాడు. మళ్ళీ మొదలెట్టాడు. ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతారు, బక్కగా ఉన్నారు, లావుగా ఉన్నారు. వ్యక్తిగత హనన చేయటం మాకు చేతవు. తినిందంతా పాపం వంట పడుతుందంట ఆయనకి, అందుకని లావెక్కారంట. ఒక విషయం తెలుసు, తినిందంతా వంట పెడితే కొవ్వు తీపించుకునే అవసరం లే, అది శరీరంలో ఉంటే అప్పుడు వంట పట్టినట్టు. మళ్ళీ హాస్పిటల్కి ఎక్కి లక్షల కోట్లు పెట్టి మనం కొవ్వు తీసుకుంటున్నాం అంటే మనకు వంట పట్టినట్టు కాదు. దాని అర్థం శరీరానికి అది ఎక్కువగా అవుతుందని. మీకు మీ నాయకులకి అంతా మీరు అన్నట్టే తినటం కానీ అవినీతి సొమ్ము అరిగించుకోవటం కూడా మీరే తిట్టాలి. మా నాయకులకి మాకు మితాహా తెలుసు. మీరు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు. అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు అర్హత మీకు కానీ మీ నాయకుడికి కానీ ఉందా నేను అడుగుతున్నా. 5 ఏళ్లలో నీవు వ్యవసాయ శాఖ మంత్రిగా జరగబెట్టినప్పుడు 2 డ్యాముల్లో పుష్కలంగా నీళ్లున్నా కానీ మద్దతు ధర రాక రైతు పైరు పెట్టేదానికి జంకి రైతులే స్వచ్ఛందంగా క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి ఘనమైన ప్రభుత్వం మీది ఆనాడు. ఈ రాష్ట్ర చరిత్రలో డ్యాముల్లో నీళ్లుండి ప్రభుత్వం క్రాప్ హాలిడే అని చెప్పకుండా రైతులే స్వచ్ఛందంగా క్రాప్ హాలిడే ప్రకటించింది తమరి హయాంలోనే. తమరు నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తమరు శాసనసభ్యులుగాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. అలాంటి ఘనమైన రికార్డులు మీకు ఉన్నాయి. అవినీతి 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 అంటూ ఎత్తుకుంటాడు ప్రతి దాంట్లో. అప్పుడు చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా మంత్రిగా ఉన్నప్పుడు మిల్లర్ల దగ్గర డబ్బులు అన్నాడు, రైతుల దానిలో అవినీతి అన్నాడు, అక్కడేదో పోయినాది అన్నాడు, ఇక్కడేదో వచ్చింది అన్నాడు. 5 ఏళ్ళు నీకు ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వంలో కింగ్ మేకర్గా నువ్వు పనిచేసావు, మంత్రిగా పనిచేసావు, వ్యవసాయ శాఖ మంత్రిగా. అవినీతి అని నీవు చేసినటువంటి ఆరోపణలు నిజమైతే ఎందుకు ఆనాడు నీ ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి అందరినీ ఇబ్బంది పెడుతున్నావు కదా? మా నాయకుడు అవినీతి చేస్తుంటే నువ్వు నీ రికార్డు చూసుకొని నీ చెప్పావు కదా, ఎందుకు నువ్వు చేసుకోలేకపోయావు అంటున్నా. నీవు అవినీతి చేసావని నేను చెప్పాను. నీ ప్రభుత్వంలోనే అవినీతిని మేము బయట పెట్టాం. మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఊరికే పోలా, నిన్ను జైలుకి పంపించాయి. అదేవిధంగా ఈరోజు లేనటువంటి ఒకటి, ఈయన వరి నారులు పోసేటప్పుడు అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయాడు, వరి నాటేటప్పుడు అరణ్యవాసం జైలుకి వెళ్ళాడు, వరి కోసేటప్పుడు ప్రజల్లోకి వచ్చాడు. పాపం జైల్లో కూర్చొని ఆలోచించి ముందు వెనక ముందు మాట్లాడుతున్నట్టున్నాడు. ఈరోజు వరి కోతలు వస్తుంటే యూరియా లేదని ధర్నా చేస్తానంటాడు. ఈరోజు నెల్లూరు జిల్లాలో వరి కోతలు జరుగుతున్నాయి, ఎవరికి యూరియా అవసరం లేదు. అవసరం ఉన్నా పుష్కలంగా యూరియా వస్తుంది.
600 700 యూరియా బస్తా అమ్ముతున్నారు, అక్రమంగా దోచుకుంటున్నారు అంటున్నారు. అబద్ధం చెప్పిందే చెప్పి అది నిజమని నమ్మించాలనుకుంటున్నావు నువ్వు. నీ ప్రభుత్వంలో యూరియా కోసం రోడ్ల మీదకి వచ్చి నీకు గుర్తులేదా అని అడుగుతున్నావు. నేదురుబల్లి ఘటన యూరియా సంఘటన కాదా అని నేను అడుగుతున్నా. నన్ను జైల్లో పెట్టించింది యూరియా లేదని అడిగినందుకు కదా అని నేను అడుగుతున్నా. యూరియా నీ ప్రభుత్వంలో కన్నా 100 రెట్లు మెరుగ్గా ఈరోజు ఈ ప్రభుత్వంలో అందరికీ అందే విధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు చేశారు. మీరు ఆ రోజు ఆర్బీకేలో పిఎస్సిఎస్లో యూరియా దించి మొఖాలు చూసి వైసీపీ నాయకులైతేనో వైసీపీ లీడర్లు అయితేనో యూరియా ఇచ్చారు. ఒక రైతు తెలుగుదేశం వాళ్ళకి ఎవరికన్నా అధికారులు యూరియా ఇస్తే ఆ అధికారులని అన్నంత దూరంలో బదిలీ చేయించారు. అటువంటి చరిత్ర మీది. ఆనాడు ఒక్క సంవత్సరంలో ఒడ్లు కొనుగోలు కేంద్రాలు పెట్టారు. మీరు ఇచ్చారో తెలుసా? మీ కార్యకర్తలకి మీ నాయకులకి ఇచ్చి 850 కేజీలు పుట్టున్న వడ్లని 1150 కేజీలుగా మార్చి దోపిడీ చేసినటువంటి మీరు మీ దెబ్బకు తట్టుకోలేక బయట అడిగితే 8000 పుట్టి వడ్లు అన్నాడు. యార్డుకు తోవాలంటే 1150 కేజీలు ఇవ్వాల. ఆ మరుసటి క్రాప్ హాలిడే ప్రకటించేశారు రైతులు. ఎవరైనా లీజుకి ఊరికి ఇష్టం చేసుకోమన్నా కానీ కొన్ని గ్రామాల్లో అయితే ముందుకు రాలా. మీరు మరిచిన ఆ రైతులు ఆ పరిస్థితిని మర్చిపోలా. రైతులందరికీ గుర్తుంది అని చెప్తా ఉన్నాం. మీరు మాట్లాడేటప్పుడు గతాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక రైతుకి ఏమన్నా ఒక పట్టిచ్చారా, ఒక స్పేర్ ఇచ్చారా, ఒక డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా? నేను చేసినంత ఎవరు చేయలేదని నువ్వు చెప్పుకుంటుంటే ప్రజలు టీవీల్లో పేపర్లలో వాట్సాప్లో చూసి నవ్వుకుంటున్నారు. మాట్లాడే ముందు అబద్ధం చెప్తే 4 సార్లు ఒకే అబద్ధాన్ని చెప్తే అది నిజమైపోద్దని మీరు కలగట్టున్నారు. కళ్ళగానే మిగిలిపోతాయి. ఇక మీరు మళ్ళీ ఈ సర్వేపల్లిలో ఎన్ని అబద్ధాలు చెప్పినా శాసనసభ్యులుగా గెలిచేది జరిగే ప్రసక్తే లేదు. మీ అహంభావం తగ్గిందాకా, మీ హేళనైనటువంటి మీ భాష మీరు మార్చుకునేదాకా మీకు ప్రజలు మిమ్మల్ని హర్షించరు. నేను అడుగుతున్నా, ఈ పొదలకూరు మండలానికి లేదా ఈ జిల్లాకి నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఏం చేసావు అని, ఏం ఒరగబెట్టావని ఈరోజు విమర్శిస్తున్నావు అందరినీ. నీవు మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కుల కోసం మీ కూతురికి ఒక పోస్టు, మీకు ఒక పోస్టు, ఇంకెవరన్నా మీ అల్లుళ్ళు ఉండడం వాళ్ళకు కూడా ఆ పనికిరాని పార్టీలో. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.